హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మరమరాలతో మనము అయితే ఒక స్వీట్ అయితే రెడీ చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే మరమరాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కాజు కూడా తీసుకున్నాను, కొద్దిగా తీసుకున్నాను కాజు అయితే. ఇంకా తర్వాత మరమరాలు, ఇంకా తర్వాత కాజు అయితే మొత్తం అయితే కొద్దిగా వేయించుకోవాలి మనము. కొద్దిగా అంటే మరమరాలు కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా, కొద్దిగా క్రంచిగా అయ్యేటట్టు వేయించుకోవాలన్నమాట. మనం మంచిగా వేయించుకొని ఇంకా తర్వాత అయితే ఇవి వేయించుకున్న తర్వాత మనం అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మన స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఇది 2 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week దాకా ఉంటుంది అనమాట. ఈ స్వీట్ వచ్చేసి మనకు బయట పెట్టుకుంటే ఒక 2-3 days దాకా ఉంటుంది అనమాట. 3 days దాకా ఉంటుంది. ఇంకా దాని తర్వాత మురుమురాలు వేగుతున్నాయి కదా, ఇంకా దాని వేస్తున్నాను అనమాట. 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీకు స్వీట్కి ఎంత కావాలో దాని తగ్గట్టు అయితే వేసుకోండి. స్వీట్ అయితే మా ఇంట్లో అయితే బాగానే తింటారు. స్వీట్ అయితే 1 కప్పు అయితే షుగర్ వేసుకున్నాను నేను, యాలకులు వేసుకున్నాను. ఇంకా తర్వాత జల్లించుకుందాము. లోపల ఏమైనా టేస్ట్ ఇంకా యాలకులు పొట్టు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి జల్లించుకోవడం వల్ల ఏదైనా ఉంటే టేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కంపల్సరీ జల్లించుకోండి. ఇలా డస్ట్ ఉంటుంది అనమాట. చక్కెర అంట యాలకులు అవి ఉంటాయి కదా, అవి వచ్చేస్తుంది, ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత పాలైతే కాచి చల్లార్చుకున్న పాలు అనమాట ఇవి. ఇంకా దాని తర్వాత పచ్చి పాలు వేసుకోకండి, నిల్వ అయితే ఉండదు అనమాట. స్వీట్ అయితే ఒక్కరోజే ఉంటుంది. పచ్చి పాలు అయితే వేసుకోకండి. నేను కాచి చల్లారించి పెట్టుకొని ఇక్కడైతే షుగర్లు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇలా తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కదా, స్వీట్ అనేది మళ్ళీ లూజ్గా అయిపోతుంది. ఇంకా తర్వాత షుగర్ అయితే కరుగుతుంది కదా, ఇంకా దాని తర్వాత మరమరాలు అయితే నేను కొద్దిగా పౌడర్ చేస్తున్నానంట. మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మనము. ఇంకా తర్వాత ఆ మరమరాలు పౌడర్ని కూడా మనము జల్లించుకోవాలి మంచిగా. ఏమైనా మరమరాలు కొన్ని గట్టివి ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా డస్ట్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇలా మరమరాలని మనం మంచిగా జల్లించుకోవాలి. ఇంకా జల్లించుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ సిరప్ అనేది ఎక్కువ అనిపిస్తేనా ఇంకా కాస్త మరమరాలు అనేది వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయిందనమాట. పాలు అయితే చూసి యాడ్ చేసుకోండి మీరు, మరీ లూజ్గా అయితే బాగుండదు అనమాట. ఈ స్వీట్ వచ్చేసి చాలా అంటే పిల్లలు ఎప్పుడైనా తినాలి స్వీటు బేకరీ స్టైల్లో అట్లా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినా చేసి పెట్టినా అసలు బయట ఉన్నట్టే, అంటే బయట నుంచి బేకరీలో నుంచి ఎట్లా చేస్తాము స్వీట్ అనేది అలాగే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా మనం మరమరాలతో స్వీట్ చేసినామంటే అసలు ఎవరు నమ్మరు అనమాట, అంత బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా ఇట్లా బౌల్స్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా బర్ఫీ లాగా అయినా చేసుకోవచ్చు, ఇట్లా బౌల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ బౌల్స్ కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఇట్లా రెండు మన పిల్లలు షేప్ అనేది ఇష్టపడతారు కదా, ఇలాంటి షేప్స్ అయితే తింటారు అనేది. ఇట్లా బౌల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, మనమైతే ఇలా బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా బౌల్స్ కూడా చూపించాను. ఇక్కడైతే పెట్టేసినాను అనమాట నేను. ఇక్కడ ఇంకా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఒక బాక్స్ తీసుకొని ఇంకా దాంట్లో స్వీట్ వేసేసి పైన కాస్త నెయ్యి వేసేసాను అనమాట. నెయ్యి వేసేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనము. ఇంకా ఒక ట్రేలో అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇలా చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్తో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనము బయట నుంచి తెచ్చామంటే చాలా ఈజీగా నమ్మేస్తారనమాట. అప్పటికప్పుడే ఈజీగా మనము స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు మరమరాలతో. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనమైతే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే బౌల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, ఇలా షేప్లో ఇంకా బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే రెండు విధానంగా మీకు చూపించాను అనమాట. నచ్చిన దాంతో ఇట్లా చేసుకోవచ్చు మీరైతే, చాలా ఈజీగా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు, అంత ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడే మనం స్వీట్ తినాలంటే ఇలా అయితే కంపల్సరీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అనమాట చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది అనమాట. మరమరాలు, ఇంకా తర్వాత కాజు, ఇంకా తర్వాత ఇక్కడైతే బాదంతో నేనైతే గార్నిష్ చేసుకున్నాను. ఇలా అయితే మంచిగా కట్ చేసుకున్నాను అనమాట. నేను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మీరైతే చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఈజీగా తినేసారనమాట, చాలా ఇష్టపడ్డారు. మీ ఇంట్లో కూడా ఇష్టపడతారు, కంపల్సరీ ట్రై చేయండి. సరేనా? ఈ వీడియో వస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి.